మన స్టైల్లో పాస్తా తయారు చేసుకుందాం. దానికోసం పాస్తాలో వాటర్ పోసుకొని కొద్దిగా సాల్టు, ఆయిల్ వేసుకొని స్టవ్ మీద ఉడికించుకోవచ్చు. లేదా ఓవెన్లో పెట్టుకొని పొటాటో బాయిల్ చేసే ఆప్షన్ ఉంటుంది కదా, అది సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేసుకోండి. ఇది ఉడికిన తర్వాత ఆ వాటర్ని పారవేయకుండా అట్లాగే ఉంచేసేయండి. ఆ వాటర్లోనే వేడి నీళ్ళల్లో ఉంచడం వల్ల ఇంకొద్దిగా ఉడుకుతుందనమాట. తర్వాత పాన్ పెట్టుకొని అందులో వెల్లుల్లి, క్యారెట్, బీన్స్, పెద్దుల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకోండి. తర్వాత ధనియాల పౌడరు, గరం మసాలా, సాల్టు, కారం, పెప్పర్ పౌడర్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో వాటర్తో సహా పాస్తాని వేసేసేయండి. వేసి మూత పెట్టేసుకొని ఆ వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు ఉడికించుకోండి. కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు లాస్ట్లో కొత్తిమీర, చీజ్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఆ చీజ్ మెల్ట్ అవ్వడానికి ఒక్క నిమిషం అట్లా మూత పెట్టేసి తీసేసుకోండి. చాలా టేస్టీగా